హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. ముందుగా థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే గురువు గారు అంటే మనము నడిచే దేవుడు అని కొలుస్తున్నాం కదా, చాగంటి కోటేశ్వరరావు గారు. వాళ్ళ ఫోటోని ఈ థంబ్‌నెయిల్‌లో నేను వాడుకున్నందుకు నేను ముందుగా సారీ అడుగుతున్నాను. ఎందుకంటే గురువు గారు ఒకప్పుడు చెప్పారు, అంటే అరుణాచలం ప్రవేశానికి ముందు, అరుణాచలం ప్రవేశం తర్వాత అని గురువు గారు కొన్ని రోజుల క్రితం, అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక మాట చెప్పారన్నమాట. అంటే అరుణాచలంకు వెళ్ళాలంటే అదృష్టం ఉంటేనే వెళ్తాడు పుట్టిన జీవి, లేదంటే వెళ్ళడు అని చెప్పిన వెంటనే అంటే గురువుగారి మాటలు ఎక్కువ వైరల్ అయ్యాయి. దాంతో ఏమైందంటే అంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళు, భక్తులు వెళ్ళేవాళ్ళు. అయితే చాలా అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే 0.1% అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గురువు గారు, అంటే మనము నాకు తెలిసి చాగంటి కోటేశ్వరరావు గురువు గారు వచ్చి మనకు అంటే ఇప్పట్లో ఉన్న శంకరాచార్యులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మనిషిని భక్తి వైపు తిప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలా ఎప్పుడైతే గురువులు ఆ మాట చెప్పారో అప్పటి నుంచి ఏం చేశారంటే తిరువణామలైకి తరచూ భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏం చేశారంటే గురువులు ఇంకో మాట కూడా చెప్పారు. ఎందుకంటే ఆ మాట చెప్పిన వల్లే ఈరోజు తిరువణామలై అంటే తిరువణామలై అరుణాచలంకి పెద్ద శాపంగా మారింది. ఈ వీడియోలో ఏం చూస్తున్నారు కదా, ఇది గిరివలం పాత్ అని పిలుస్తారు. అంటే మనం ప్రదక్షిణం చేస్తాం కదా కొండ చుట్టూ, ఆ ప్రదక్షిణం పాత్ ఇది. ఈ పాత్లో వచ్చి నేను రీసెంట్గా అరుణాచలంకి వెళ్ళానన్నమాట. అంటే అంతకు ముందు కూడా వెళ్తూ ఉన్నాను, వచ్చేస్తూ ఉన్నాను. అక్కడ జరిగేవి ఏవి కూడా పట్టించుకోనికి పోతూ ఉండలేదు. బట్ అయితే రీసెంట్గా ఇవన్నీ చూసి కొంచెం బాధేసిందన్నమాట. ఎందుకంటే గురువుగారు చెప్పిందే ఒకటి, మనము చేస్తున్నదే ఒకటి. నేను థంబ్‌నెయిల్‌లో ఏం చెప్పినానో అది అబద్ధం కాదు, అది నిజం. ఎందుకు అరుణాచలంకి రాకండి అని నేను చెప్తున్నాను అంటే, గురువుగారు మనకు చెప్పిందేంటి, అరుణాచలంలో శివుడి అంటే గుడిలో ఉన్న శివుడి దర్శనం కంటే ఆ కొండ చుట్టూ ఆ ప్రదక్షిణం వచ్చేది ఏముంది, ఆ ప్రదక్షిణ చేసేది ఏముంది, అది చాలా గొప్పది అని. అంటే అక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉండేది కొండ కాదు, అది సాక్షాత్ శివుడే తపస్సులో కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ మనము చుట్టి వచ్చేటప్పుడు మనము శ్రద్ధగా ఉండాలి, భక్తితో ఉండాలి, భయంతో ఉండాలి అని గురువుగారు చెప్పారన్నమాట. అయితే తెలుసు కదా, మన వాళ్ళు జోష్లో ఉంటారు, ఎక్కువ జోష్లో ఉంటారు. అలా ఒక ట్రిప్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు. అంతేగాని అరుణాచలంకి ఒక భక్తితో కానీ ఒక ప్రేమతో కానీ వెళ్తలేదు, భయంతో వెళ్తున్నారు. అంటే ఏమైపోతుందో నా జీవితం, ఇక్కడికి వెళ్ళొచ్చు, నాకైనా మారుతుందేమో అని భయంతో వెళ్తున్నారే కానీ భక్తితో కానీ ప్రేమతో కానీ ఎవరూ వెళ్ళట్లేదన్నమాట. ఈ వీడియోలో చూడండి, ఇది మోక్ష మార్గం. ఇక్కడ వచ్చి ఆ భక్తులు ఆ మోక్ష మార్గం అని ఆ చిన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ దూరి బయటికి వస్తారు. ఓకే, బయటికి వస్తారు, సరే. ఆ కాళ్ళకి సాక్స్ వేసుకుంటారు, సరే. కాళ్ళకి ఉండే ప్రకారం చెప్పాలంటే కాళ్ళకి చెప్పులు కానీ ఏమీ వేసుకోకుండా నడవాలి అని ఒక నియమం ఉంది. అయితే కూడా అక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయి, అది ఇది అని చెప్పి సాక్స్ వేసుకుంటారు, సరే. వేసుకున్నారు. అయితే దాన్ని తీసి పడేయడానికి ఒక మార్గం ఉంది. తీసి ఎక్కడంటే అక్కడ పడేస్తారా? ఇది చూడండి, ఇక్కడ ఈ కొండ, ఇక్కడ సాక్స్ ఏం వేసున్నారో ఇక్కడ సాక్షాత్ ఇక్కడి నుంచినే కొండ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కొండే సాక్షాత్ శివుడు. అంటే మీరు శివుడి ముందే సాక్స్లు తీసి వేసేసి ఏదేదో వెర్రి చేష్టలని చేస్తూ ఇక్కడ మోక్ష మార్గంలో దూరేస్తే మోక్షం వస్తుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? గురువు గారు చెప్పింది ఇదేనా? కాదు కదా. సో ఇతను చూడండి, ఇతనైతే కొండకు ఎదురుగా నిల్చుకొనే మూత్ర విసర్జన చేస్తున్నాడు. అది ఎలా అంటే దేవుడు ఎదురుగానే, అంటే సాక్షాత్ శివుడి ఎదురుగానే నిల్చుకొని ఆ మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేయగలము మనము? ఇంకొకటి ఏమంటే, ఇవన్నీ చూసేపటికి చాలా బాధేసిందన్నమాట. నేను ఈ వీడియో చేసే పర్పస్ లేదు నాకు, అయినప్పటికీ కూడా వీడియో చేసేసాను.
అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చి చేద్దాం అనుకుంటే ఎక్కువ అంటే ఎక్కువ బాధేసింది. ఇంతకు ముందు వెళ్తున్నా వస్తూ ఉన్నా. ఎందుకంటే గురువుగారు, ఇంకో గురువుగారు నండూరి శ్రీనివాస్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే, అక్కడ వెళ్ళినప్పుడు లౌకిక జ్ఞానంతో ఏవి ఆలోచించకండి అని చెప్తూ ఉన్నారు. అలాగే నేను ఏది పట్టించుకోలేదు. అయితే రీసెంట్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి చాలా బాధేసిందన్నమాట. ఇక్కడైనా కాదు, మన సనాతన ఆలయాలు అంటే గుడిలోకి వెళ్ళిన మన హిందువులంటే సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో గుడులను ఎందుకు శుభ్రంగా ఉంచుకోరు, గుడులను ఎందుకు శుభ్రత పాటించరు అని ఒక క్వశ్చన్ అంతే నాది. అంటే ఇదొక్క టెంపుల్ అనే కాదు, తిరుమల కానీ, తిరుమలలో ఈ వీడియో నేను అంటే తరచూ వెళ్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ నేను తిరుమల వెళ్తూ ఉంటాను. అయితే తిరుమలలో కూడా లాస్ట్ మంత్ ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియో కూడా చూడండి, నేను తర్వాత చెప్తాను. ఓ స్వామి, ఇక్కడికి పోతాంటారు. ఓ అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, పో రావయ్యా. ఓ రావయ్య, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, పో రావయ్యా. చూసారు కదా, ఇలా ఆ తిరుమలలో ఏమంటే ఒక 100 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్కి అంతా ఒక్కొక్క టాయిలెట్ ఉంటుంది. అయితే కూడా వీళ్ళకి ఏం బరువు అంటే టాయిలెట్స్కి వెళ్ళి మూత్ర విసర్జన చేసేయడానికి ఏమి బరువు? అక్కడ ఉండేది సాక్షాత్తు వెంకటేశ్వరుడే. తను వెంకటేశ్వర స్వామి ఈ కొండలో అణువులో కూడా ఉన్నాడు. అలా మనము ఈ కొండలో కాళ్ళు పెట్టి నడవడం కూడా తప్పు. అలాంటిది ఇక్కడ అంటే వీళ్ళకి ఎలా ఇలా పాడు చేసేకి మనసు వస్తుంది అని నాకైతే అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఆ ప్లాస్టిక్స్ని అంతే, ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్స్, అంటే ప్రతి స్టెప్లోనూ కూడా డస్ట్బిన్ ఉంటుంది. అయితే కూడా ఆ ప్లాస్టిక్ని వచ్చి బయటే పడేసి ఉంటారు. ఇక్కడనే కాదు, శబరిమలలో కానీ, తిరువణామలలో కానీ, తిరుమలలో కానీ, ఏ టెంపుల్ అయినా చూసినా ఇలానే చేస్తున్నారు. అలాగే గురువుగారు అరుణాచలంకి వెళ్తే గిరి ప్రదక్షిణ చేయండి, భక్తితో ఉండండి, అంతా చేయండి. అయితే ఇక్కడ అంటే ఇలా గార్బేజ్ వేయండి, ఇలా సాక్స్ వేయండి అని గురువుగారు చెప్పలేదు. అందుకే నేను చెప్తున్నా, అరుణాచలంకి వెళ్ళకండి. మీరు వెళ్ళినా ఓకే, ప్రదక్షిణ చేస్తారు, సరే, అన్నీ సరే. అయితే ఎండ్ ఆఫ్ ది టైం మీరు ఇలా సాక్స్ ఎక్కడంటే అక్కడ పడేయడం, ప్లాస్టిక్ని బర్న్ చేయడం, ఇలా గలీజ్ చేయడం, అంటే బాటిల్స్ని ఎక్కడంటే అక్కడ పడేయడం, ఇలా చేస్తే మీకు వెళ్ళిన ఫలితం ఏమొస్తుంది? వెళ్ళి వచ్చి కాళ్ళు నొప్పి తప్ప ఇంకేమీ మీకు ఉండదు కదా. సో అలా ఇది నా పర్సనల్ ఒపీనియన్, గురువుగారు చెప్పింది కాదు. అందుకే నేను ముందుగానే చెప్పేశాను, గురువుగారు ఫోటోని నేను వాడుకున్నందుకు నన్ను క్షమించండి అని. గురువుగారు అయితే ఆ మాట చెప్పలేదు, రాకండి అని. నేను చెప్తున్నా, గురువుగారు చెప్పింది అవును, నిజమే. అరుణాచలంకి వెళ్ళండి, గిరి ప్రదక్షిణ చేయండి, స్వామిని దర్శనం చేసుకోండి. అయితే దయచేసి ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. ప్రకృతే మనకి దైవం. అలా మనము ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ కొండ చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సాక్షాత్ శ్రీ శివుడి జొతలో ఉన్నాము అని మీరు ఫీల్ అవ్వాలి. శివుడి చుట్టూ చుడుతున్నామని మీరు ఫీల్ అవ్వాలి. ఇంకొకటి ఏమంటే, తిరుమల గర్భగుడిలో ఉన్న స్వామివారు కానీ, అరుణాచలంలో ఉన్న కొండ కానీ, అరుణాచలంలో ఉండే కొండని కొండ అని, తిరుమల గర్భాలయంలో ఉన్న విగ్రహం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ 2 ప్లేస్లకి వెళ్ళకండి. అంటే ఈ 2 దేవాలయాలకి వెళ్ళకండి. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న ఆ కొండ ఏదైతే ఉందో అది కొండ కాదు, అది సాక్షాత్ శివుడు అన్నమాట. మళ్ళీ తిరుమల గర్భాలయంలో ఉండేది సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వరుడే, కానీ అది విగ్రహం కాదు. అలా ఇక ముందు ఏ టెంపుల్స్కైనా వెళ్తే దయచేసి ఇది నా కైండ్ రిక్వెస్ట్ అనుకోండి, గలీజ్ చేయకండి. ఎందుకంటే మన ఆలయాల్ని మన శుభ్రంగా ఉంచుకోవడం అది మన రైట్ అన్నమాట, అది మన హక్కు. అలాగే నేను చెప్తున్నాను, ఈ వీడియోలో నేను ఏదైనా పొరపాటుగా చెప్పింటే దయచేసి నన్ను మన్నించండి. పెద్దలు కానీ లేదా ఎవరైనా చూసి ఈ వీడియోని నేను ఏదైనా తప్పుగా చేసింటే లేదా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. బాయ్.